మళ్ళా బయట వేసే గౌరవం, ఇంకా మాకు ఏదో ఇంకా రకరకాలు ఇప్పుడు చూసింది. ఇవి అన్ని మా సంఘాల ద్వారానే మేము పొందినామంటే మా చిన్న సంఘమే. ఇప్పుడు నాది సొంతంగా నేను ఒక ముగ్గురు పిల్లలని చదువుకుంటా నేను ఇక్కడ చిన్న చిన్న నా ఆదాయం ఆస్తి స్టార్ట్ చేస్తే ఒక చిన్న పిల్లగాళ్ళకి ఆరోగ్యంకు పెట్టుకొని నేను ఒక గేదెని కొనుక్కున్నా. గేదెను పాల వ్యాపారం పెట్టుకున్నా. అక్కడికి పాల వ్యాపారం. ఎన్ని పాలు వస్తావు తల్లి? నేను ఫస్ట్ లో ఒక గేదె కొనుక్కున్నా సార్, బర్రెను కొనుక్కున్నా. ఊళ్ళో 10 ఇండ్లకు నేను ఒక్కొక్క లీటరు ఇట్లా పాలు వచ్చేదాన్ని. చిన్న 2 ఓటలు ఉన్నాయి, అక్కడ కూడా పోసిందని. లీటర్కి ఎంత వస్తుంది సరే? ఎన్న శాతం బట్టి వస్తుంది సార్? అవును. ముందు అయితే 25-20 రూపాయలు, ఇప్పుడు అయితే బాగానే 60-50 రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్. ముందుకైతే చాకలి ఐలమ్మ పేరు విన్నావా? ఇస్నూరు దొరల మీద కొట్లాడింది. ఆమె కూడా ఊర్లో ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే, తిరగబడి కొట్లాడింది. రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలి ఐలమ్మ అని. సుశీలమ్మ, నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు, పిల్లల్ని బాగా చదివించుకో. ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది. మీకోసమే, మీ మేలు కోసమే. మహిళల చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే. అందుకే ఈ సంఘాలన్నీ పెట్టినాం. ఇవాళ కూడా మేమందరం బట్టి విక్రమార్క సార్ గారు సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది. మీకేం 0 వడ్డీ ఇవ్వాలన్నా, మీకేమి ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి. మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ని అడగాల్సిందే. అందుకోసమనే సార్కు గట్టిగా పెద్ద సప్పట్లతో స్వాగతం పలుకోరు. ఓకే సార్. అక్కడ జిల్లా మండల సమాఖ్య అధ్యక్షురాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జనవికాస జిల్లా సమాఖ్యకు కూడా అధ్యక్షురాలు అయినాం. 2007లో ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేదవాళ్లకు బయట తీసి అందరు గ్రూపులు చేసిన కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిండు. నెల్లూరులో సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అన్నది. అమ్మ మా హక్కులు అడగదానికి వచ్చినాము, మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగదానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా. అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది, అమ్మ మీరు లక్షపతిలు కావాలా, మేము లక్షపతిలు ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని. మా పిల్లలు లక్షపతితోని సాతగా, మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా, ఇవాళ రేపంటే చాలా కష్టమైతుంది. అందుకే మేము సీతక్కకు సాయంతోనే అడుగుతున్నాం. ఎందుకంటే మా చేతుల్లో అయోధ్యలు ఉన్నాయి, మేము యుద్ధంకు తయారన్నా కానీ మాకు విద్య రాదు సార్, మాకు నేర్పించాలా.